పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ప్రభు క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 10 నిమిషముల పాటు మనందరము చక్కగా దివ్య ప్రసాద సంధింపులు పాల్గొనే అవకాశాన్ని దేవుడు మనకిచ్చినందుకు వందనములు చెల్లించుకుంటూ, ఈ ఆరాధనలు మనందరము కూడా ఈ రోజున ప్రత్యేకముగా గడిచిన జులై మాసములో ఆయన మనకు చేసిన సకలమైనటువంటి మేలులకు గాను, పొందినటువంటి వరములకు కృపలకు గాను వందనములు చెల్లిస్తూ, ఈ ఆగస్టు నెలంతా కూడా ఆయనకు అర్పించుకొని దీవించమని, మన యొక్క ప్రయాణాలను, మన యొక్క ఆలోచనలను, మన యొక్క సమస్తమును ఆయన దీవించి నడిపించమని ప్రార్థన చేసుకుందాం. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు పలికిన మాటలు ఈ రోజున మీ వద్ద ఏమి ఉన్నాయి నాకు ఇవ్వండి ఆయన అంటూ ఉన్నాడు. కావున మనలో ఉన్నటువంటి సమస్తమును ఆయనకు అర్పించుకొని ప్రార్థన చేద్దాం. మనలో ఉన్నటువంటి మన కొద్దిపాటి విశ్వాసాన్ని, మన కొద్దిపాటి బాధలను, మనలో ఉన్నటువంటి సమస్తమును ఆయనకు అర్పించుకొని దీవించమని, మన యొక్క అల్ప విశ్వాసాన్ని గట్టి విశ్వాసముగా, నిండైన మెండైన విశ్వాసముగా మార్చమని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఈ యొక్క ఆరాధనలో ప్రత్యేకముగా ఒక్క విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఒకటి, నేటి సమాజంలో ప్రస్తుత రోజులలో అనేక మంది రైతులు వర్షాభావ పరిస్థితుల వలన, వర్షములు లేక, సకాలములో వర్షములు పడక, పైరు పంటలు వేయక ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు వారికి చక్కని వాతావరణాన్ని, చక్కని వానను, వర్షాన్ని అనుగ్రహించమని ఇదిగో అనేక మంది శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉంటూ ఉన్నాయి, కానీ దేవుడు తలుచుకుంటే దేనినైనా మార్చగలడు. ఈ రోజున ఇచ్చినటువంటి 5 రొట్టెలు 2 చేపలను ఆయన సమృద్ధిగా అందరికి ఆహారాన్ని ఇచ్చి 5,000 మందికి మరియు 12 గంపలకు ఎత్తి ఉన్నారు. కావున సమస్తమును మార్చగలవాడు, ఏదైనా చేయగలవాడైన ప్రభు దగ్గర నీవు ఉన్నావు. కావున ఈ రోజున మన రైతులందరినీ జ్ఞాపకపరుచుకుందాం. మనందరం రైతు కుటుంబీకులమై, మనకు తెలుసు వర్షాభావం వల్ల పైరులు వేయలేని వారందరినీ జ్ఞాపకపరుచుకొని దేవుడు చక్కని వర్షాలను, ఈ నెలంతా కూడా చక్కని వర్షాలతో మన నేలను తడిపి ఆయన అంటూ ఉన్నారు యెషయా గ్రంథం 55వ అధ్యాయములో, ఇదిగో వానయును మంచును భూమి మీదకు వచ్చి భూమిని తడిపి పంటను మొలిపించునన్న మాటను బట్టి ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవయ్యా. ఇదిగో మా రైతులు మేమందరము కూడా తింటూ ఉన్నది వారు ఇచ్చినటువంటి ఆ యొక్క గింజల వలననే కదా ప్రభువా. మరి మా రైతులను దీవించండి, మా రైతులను ఆశీర్వదించండి అని ప్రభువుని అడుగుదాం. మన ప్రభువు మనం ఏదడిగినా ఇచ్చేవాడు, మనందరికీ తెలుసు. కావున
ఆ ప్రభువుని మంచి మనసుతో మన హృదయములలో ఈ రోజున మన యొక్క అవసరతలను, ముఖ్యముగా వర్షాన్ని సకాలములో పంపించమని, పాడి పంటలను దీవించమని, పశువులను ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా మన హృదయము నిండా ఆయనను నింపుకొని దీవించమని అడుగుతూ ఉండగా, ఈ కొద్ది సమయములో ప్రభు మనకు తోడుగా ఉండమని ఈ సప్రసాద సంధింపు ద్వారా మనందరిని దీవించమని ఆ ప్రభువుని అడుగుతూ ఉన్నాం. ఆ దేవాతి దేవుడి దయగల ప్రభువు, ఇదిగో నా మాటను విని నా వద్దకు రండు అని ఆయన పలుకుతున్న మాటను బట్టి, ఇదిగో మా వద్ద ఇంతే ఉన్నది అని మరి నీవు నేను అనుకోవచ్చు. శిష్యులకు అదే అన్నారు ఈ రోజున సువార్తలు. మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేవన్నారు. వాటినే నా వద్దకు తీసుకుని రండి ప్రభువు పలికారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఉన్నటువంటి ఏది ఉంటే అది ఆయనకు అర్పించి వాటిలో మార్పును చేర్పును చెయ్యమని ఆ ప్రభువుని అందరం ప్రార్థిస్తూ అందరం కూడా మోకరిద్దాం. చివరి ఆశీర్వాదముకై ప్రభువుని మన వద్దకు రాబోతూ ఉండగా మనందరిని దీవించమని ఆశీర్వదించమని ఆ ప్రభువుని ప్రార్థన చేసుకుందాం. శిరమును వంచుడి
పరలోకమే ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాట జ్ఞాపక్షమును మా కోసం చిత్తగించితిరి. మీ దివసి రక్తపరమ రహస్యములను మేము భక్తిసిద్ధులతో పూజింపను. మీ రక్షణ ఫలితమును నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించు పాలన చేయలేని వారా మాకు అనుగ్రహించండి.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ సదా దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము.